కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సిటీ బస్సులను కరీంనగర్ బస్టాండ్ నుంచి ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు మంత్రి, ఎమ్మెల్యేలు ప్రయాణం చేశారు. శివారు ప్రాంతాల నుంచి విద్య, ఉపాధి కోసం ఎక్కువ మంది నగరానికి వస్తుంటారని, వారి కోసం సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఆ తర్వాత మరో 3 రూట్లలో బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ వాసులంతా సిటీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం కోరారు. కరీంనగర్ లో చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి సిటీ బస్సులను ప్రారంభం చేసినాం. రోజు ఉపాధి కొరకు కరీంనగర్ వచ్చే చింతకుంట, అదేవిధంగా ఎక్కువ విద్యార్థులు ఉండేటువంటి వాగేశ్వరి కాలేజీ వైపు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి కొత్తపల్లి వైపు ఈ 3 రూట్లను ఈ రోజు ప్రారంభం చేశాం. దాని తర్వాత ప్రతిమ వైపు, చెరమడ వైపు, మానకొండ వైపు కూడా ఈ మెడికల్ యొక్క ప్రైవేట్ సిటీ బస్సులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క సర్వీస్ తో స్టార్ట్ చేసాం. అప్ అండ్ డౌన్ పుడుతూనే ఉంటుంది 24/7. ప్రజలందరూ సిటీ బస్సులు వాడుకోమని కోరుతారు. తప్పకుండా ఇంకా అవసరమైతే ఒకటే రూట్ లో 3 బస్సులు వేయడానికి కూడా మా సంస్థ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. సిబ్బంది అందరూ కూడా చాలా శ్రమ పడతారు. ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్, వాళ్ళకి అభినందన తెలియజేస్తూ, ఇంకా ఇది పేద ప్రజలకు ఉండే లైఫ్ లైన్. ఇది ప్రతి పౌరుడికి తెలంగాణలో ప్రతి ఊరికి పోవాలని కోరుకుంటున్నాం.